సిపాయి చిన్నయ్య ఏఎన్ఆర్ గారికి ఫస్ట్ పిక్చర్ మీ దగ్గర. రాముడు భీముడు అంత పెద్ద హిట్ నాగేశ్వరరావు గారికి అప్పుడు ఇవ్వలేకపోయానని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? చూస్తున్నా నాగేశ్వరరావు గారు మా బ్యానర్లో చేయాలనండి. సిపాయి చెన్నై కొంత ఇబ్బంది పడటం కూడా కారణం ఏంటంటే సిపాయి చెన్నై బాగా చేశారు. నాగేశ్వరరావు గారు చాలా ఫైట్స్లో కానీ అసలు చాలా సిన్సియర్గా చేశాడు. నేను డూపులు పెడదామంటే ఏమవుతున్నాడు. అక్కడ ఏమైందంటే అప్పుడు ఏంటంటే మనం ఒక షెడ్యూల్ కాగానే డిస్ట్రిబ్యూటర్ కూడా వచ్చి చూసేవాళ్ళు రష్. అప్పుడు పీపుల్లయ్య గారు ఒక పిక్చర్ తీస్తామన్నాడు. తీస్తామంటే అందులో కూడా జగ్గయ్య గారు నాగేశ్వరరావు గారు, ఇందులోనూ జగ్గయ్య గారు నాగేశ్వరరావు గారు తీసేటప్పుడు ఇదేదో దానికి కొంచెం దగ్గరకు ఉన్నట్టుంది అని అన్నారండి వాళ్ళు. అనేటప్పటికి ఇక నాగేశ్వరరావు గారు అట్లాగా అని అన్నాడు. జగ్గయ్య గారు ఉంటే అవునా అని చెప్పేసి దీన్ని కొంచెం మారుద్దాం అది ఇది అని చెప్పేసి అప్పుడు జగ్గయ్య గారు ఒక రైటరు, ఈయన ఒక రైటర్, అందరు చేసి దాన్ని ఇచ్చండి అలా. ఆ ఒరిజినల్ ఇది వేసేసి గజిబిజి చేసి పారేశారు. పాపం నాగేశ్వరరావు గారు క్లైమాక్స్లో బిగ్ ఫైట్ సత్యనారాయణ అన్న తను ఆ మంటల్లో కూడా వద్దు నాగేశ్వరరావు గారు డూపును పెడతాంటే ఏం పర్వాలేదు నాయుడు అని చెప్పేసి చేశాడు. అంత ఎట్లన్నా హిట్ కొట్టాలని రాముడు భీముడు మాదిరి ఆయన, కానీ బట్ ఫెయిల్ అయిపోయాం. పెద్ద పెద్ద సినిమాలు తీసాక ఒక్కసారిగా చిన్న సినిమా తీశారు. ప్లస్ మీరు వర్క్ చేసేటప్పుడు కూడా పెద్ద హీరోల్ని మాత్రమే ఎప్పుడు నమ్ముకోకూడదు. అదేమి లేదు. ఇప్పుడు రామారావు గారు రాముడు భీముడు కాగానే నాకు కృష్ణ తులాభారం యాక్సెప్ట్ చేశారు. తులాభారం రెడీ అయ్యేటప్పటికి ఓ రోజు ఫోన్ చేసి బ్రదర్ నేను దానవేరే సూరకర్ణ దీపాతను, సో మీరు కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి అని అన్నాడు. ఓకే బ్రదర్ అన్నాను. మీ కృష్ణుడు బాగున్నాడా? వాళ్ళ కృష్ణుడు బాగున్నాడు? నా కృష్ణుడే. మీ కృష్ణుడే. అది మాత్రం చెప్తాను. యాజ్ అ కృష్ణుడు ఓన్లీ రామానాయుడు కృష్ణ తులాభారంలోనే. సత్యభామ అంటే జమున గారిని అలా చూపించగలిగింది. వాళ్ళకి వాళ్ళిద్దరు చెప్పుకున్నా అట్లా సత్యభామ కూడా ఆవిడ ఫీల్ అయ్యేది. రెండోది ఎక్సలెంట్ మ్యూజిక్, కామేశ్వరరావు గారు ఎక్సలెంట్ డైరెక్షన్, చాలా బాగా అసలు వెరీ వెరీ హ్యాపీ విత్ తులాభారం. శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ అయితే సత్యభామ అపర సత్యభామ ఎవరు అంటే జమున అంట అని పోయేవాడిని పిలిచి నీకేదన్నా చిన్నది ఏదన్నా తీసుకోదలుచుకుంటే వేరే ఆర్టిస్టులతో తీసుకున్నాడు. ఓకే సార్ అన్నాను. టక్కన వచ్చేసేసి ప్రతిజ్ఞాపాలన అని ఒక నావల కాంబోజరాజు కథలు తీసుకొచ్చి ఆ పుస్తకాలు అట్లా ప్రతిజ్ఞాపాలన ప్రాఫిట్ వచ్చింది. మంచి పాటలు, బ్యూటిఫుల్ మ్యూజిక్ బాగా అందులో, అది బాగా వచ్చింది. ప్రతిజ్ఞాపాలన కాగానే మళ్ళీ బొమ్మ చెప్పిన కథ, పాప కోసం ఇవన్నీ అయిపోయినాయి. అయ్యేటప్పటికి లాస్ట్లో సిపాయి చెన్నై అన్నీ కూడా అట్ట తప్పితే ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు ప్రతిజ్ఞాపాలన 1 లక్ష మిగిలింది, పాప కోసం తమిళ్లో 1 లక్ష మిగిలి, తక్కినవన్నీ అలా ఒక 50 అటు ఇటు. మీకు ఎలా తెలిసేది ప్రేక్షకుల నాడి అంటే ఈ కథ బాగా జనంలోకి వెళ్తుంది, ఈ కథ ఇష్టపడతారు జనం అని? అప్పుడు ఒకటే జనం సినిమాలు బాగా చూసేవారా? సినిమాలు కొంచెం చూసేవాడిని. ఒకటే గుర్తు, నేను పిక్చర్ రిలీజ్ అయినప్పుడు మార్నింగ్ షో పోయేవాడిని. చేతులు ఇట్లా పైకెత్తారంటే విషయం లేనట్టే. ద్రోహి తీసాం 1970 30th రిలీజ్ చేసాం, December 30th. మార్నింగ్ షో చూసాం. చూడంగానే లాస్ట్లో కాలుస్తాడు రివాల్వర్ పెట్టి. అమ్మ వాణిశ్రీ కాల్చు, అమ్మ జ్యోతి కాల్చు అని అంటుంటే జనంలో కాల్చిన వారు జాలేవయ్యా బాబు తొందరగా ఆపండి పోవాలి మేము అని. పోయిందిరా బాబు అని ఇమీడియట్గా ఆఫీస్కి వచ్చేసాను, నవయుగ ఆఫీసు. నేను ఎంటర్ కావడంతో వాసు గారు, చంద్రశేఖరరావు గారు, ప్రకాశ్రావు వాళ్ళు అడుగుతున్నారు. నాయుడు మా డబ్బు వస్తుందేమో కానీ నీది బాగుంది అన్నారు. పోద్దు వాసు గారు, 10 లక్షలు 5 లక్షలు పోద్ది, 5 లక్షలు వస్తుంది, మీ డబ్బు వస్తుంది, నా 5 లక్షలు పోద్ది. కానీ ఇప్పుడు నేను ఇమీడియట్గా జనవరిలో ప్రేమనగర్ మొదలెట్టాలండి అనగానే ఇదేందా ఇప్పుడు 5 పోద్ది అంటే మళ్ళీ ప్రేమనగర్ అంటే అవునండి. ఎప్పుడు దెబ్బతిన్నప్పుడే ధైర్యంగా ఉండాలండి. సక్సెస్ వచ్చినప్పుడు ఎదుగు ఉండాలా, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎదుగు ఉండాలి. దట్ ఈజ్ మై పాలసీ వాసు గారు. ఎంతమంది ఈ విషయాన్ని ఇదే చెప్తున్నా. ఐ యూస్ టు టెల్ ఎవ్రీబడి, ఎప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు ఒదిగుండాలి. ఒదిగుండకుండా కళ్ళు పైకి వచ్చి రోజు సాయంత్రం పూట పార్టీలు గీటీలు అన్నామంటే గాన్ అంతే. అక్కడే ఇండస్ట్రీ తీసుకుంటే అంతే. మా సురేష్ ప్రొడక్షన్స్కి పిల్లర్స్ లాంటి వాళ్ళు, ప్రకాశ్రావు గారు కానివ్వండి, బాపయ్య కానివ్వండి, మురహరి కానివ్వండి, రాఘవేంద్ర కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీలోనే నంబర్ ఆఫ్ పిక్చర్స్ చేసింది. సో ఆ విధంగా అది అయిపోయిన తర్వాత వసంతమాళి గారి టైంలో శివాజీ గారు అన్ఫర్గెటబుల్ హీరో. నాకు అద్దరగొట్టి పారేశాడు అతను. అబ్బా, తమిళనాడులో ఇవాళ ఎక్కడ పోయినా కానీ సార్ నీ రామానాయుడు వెళ్ళే వసంతమాళికి ప్రొడ్యూసర్గానా అప్పుడే హగ్ చేసుకుంటారు. మధురై టెంపుల్కి పోతాం. అక్కడ పోయినప్పుడు కారులో దిగగానే అక్కడ సెక్యూరిటీ అతను చూసి సార్ నాయుడు సార్ వందుతారు వసంతమాళికి. అట్లాగే నన్ను నా వైఫ్ని అలాగే
ఆ గేట్ కూడా గడగడగడగడ తీసుకెళ్ళిపోయి దర్శనం చేయించి ఎక్కించిపోయింది. అట్లా వచ్చేసి రాముడు భీముడు వసంతమాళిగ హిందీ ప్రేమనగర్ ఫస్ట్ పిక్చర్ హిందీలో ప్రేమనగర్. తర్వాత ఇక సోగ్గాడు ఎన్ని దిల్దార్ దిలవర్ దివార్ వరుసన తెలుగు హిట్ తమిళ్ హిందీ అట్లా వరుసను తీసుకుంటూ వచ్చింది.